అమ్మా నమస్తే. నమస్తే సార్. మీ పేరమ్మా? స్వరాజ్యలక్ష్మి. సో ప్రెసెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉన్నది. ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తున్నారు, సన్నబియ్యం ఇస్తున్నారు, బస్సు ఫ్రీ ఉంది, అన్ని విధాలా బాగున్నది. అయితే కొన్ని లోటుబాట్లు జరుగుతున్నాయి. ప్లేస్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తలేరు ఇల్లు కట్టుకుంటానికి, అవి కూడా రావాలి. కొత్త వాళ్ళకు కూడా పింఛన్లు ఇవ్వాలి. ఎంతో మంది ఆపదలో ఉన్నారు. జగ్గారెడ్డి గారు ఆదుకుంటున్నారు, ఇంకా ఇంకా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. కానీ కంపల్సరీ జగ్గారెడ్డి గెలవాలనే మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ. సో కొంతమంది బాగాలేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఏ సమాధానం ఇస్తారు మీరు? వాళ్ళకి ఎవరి మనస్తత్వం వాళ్ళది, ఎవరిది నేను తప్పు అనను. అయితే జగ్గారెడ్డి ఇంతవరకు చాలా మంది కంటే ఈ స్టేట్ కాని వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాడు. దాని గురించి కాంగ్రెస్ కంపల్సరీ గెలుస్తుంది. సో మీ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, సమస్యలు అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు, రోడ్లు లేవు సరిగా, ప్లేస్ ఉన్న వాళ్ళకి డబ్బులు రావట్లేదు ఇల్లు కట్టుకుందామన్నా. వాళ్ళకి వస్తేనే కదా వాళ్ళు ఇల్లు కట్టుకునేది. ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఒంటరి మహిళలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ చేయాలి అందరికి. నా వాళ్ళు నీ వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కళ్ళు ప్రజలు వాళ్ళకి హెల్ప్ చేయాలి. అది నేను అనేది. జగ్గారెడ్డి అన్న ఆయనకు తగ్గట్టు ఆయన బాగానే చేస్తున్నాడు. నాకు ఆపత్తి ఉన్నది అని ఆయన ముందలకు వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. నేను నా ఇంట్లో కూర్చొని నాకు ఆపత్తి ఉన్నది హెల్ప్ చేయంటే చేయరు ఎవరే కానీ. ఆయన దగ్గరికి పోయి అడగాలి, ఆయన దృష్టిలో పడాలి, కంపల్సరీ హెల్ప్ చేస్తాడు. సో ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఓటు మీరు ఎవరికి వేస్తున్నారు? కాంగ్రెస్ కి. ఎందుకంటే నా ఇష్టం అది. కాంగ్రెస్ పార్టీ బాగుంది, జగ్గారెడ్డి గారు మంచిగా చేసే అన్ని రోజులు. అది రాజకీయం ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, నాకు తెలిసినట్టు నేను అంటున్నా. నేను జగ్గారెడ్డికే ఓటేస్తా. సో కొంతమంది కావాలని అన్న మీద ఏదేదో చెప్తున్నారు కదా, బాగలేదు చేయట్లేదు అని, వాళ్ళకే సమాధానం ఇస్తారు. నేను ఒకటే మాట అంటున్నా, ఎవరి మనస్తత్వం ఎట్లా, నీకు నచ్చితే మంచోడు, నచ్చకపోతే చెడ్డోడు, అంతే. అమ్మ జగ్గారెడ్డి గారు మీకు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు? ఇంటికి పోతే 10 రూపాయలు కూడా ఇస్తాడు మాకు. మాకు అన్ని పనులు సౌకర్యం చేయాలి అని మాకు ఉన్నది. మాకు ఇంటికి పోతే కూడా ఒట్టిగా తోలడు, మాకు ఏదైనా సహకారం చేస్తాడు. ఆయననే రావాలి, పాదాలకు కుంటలకు గున్నెలకు అందరికి మంచిగా చేస్తున్నాడు. మాకు ఆయననే రావాలి. మాకు ఆయననే మంచిగా చేసిండు, జగ్గారెడ్డి మంచిగా చేసిండు. మాకు జగ్గారెడ్డి రాల్సింది మొత్తం గల్లి పాడబడ్డది, గల్లే పాడబడ్డది. మాకు అన్ని ఆయన వేసిన రోళ్ళు ఇవి, ఆయన చేసి పనులు ఉన్నాయి. మాకు మంచిగా చేసిండు. ఇంటికి పోతే కూడా మమ్మల్ని ఉట్టిగా తోలలేడు. ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు పోతున్నారు, మాకేం మరి సాయం చేస్తలేదు. తీసుకుంటున్నారు మళ్ళీ ఏం తెలియదు, రూపాయి గిట్ట తెలియదు మాకు. వాళ్ళు ఎక్కడ చేసుకుంటున్నారో ఎక్కడ తింటున్నారో మాకు తెలియదు. మాకు ఆయన కావాలి, ఆయననే కావాలి. మాకు ఆయన ఇంటికి పోతే కూడా వట్టిగా తోలాడు, సూచి గుట్ట 10 రూపాయలు ఇచ్చి తోలిస్తాడు. కాంగ్రెస్ పాలన ఎట్లున్నదమ్మా? కాంగ్రెస్ మంచిదమ్మా. కాంగ్రెస్ పోయిన మాకు దళితం చుట్టుకున్నది. ఆ జగ్గారెడ్డి మా ఇంటి మా కండ్లం గట్టు ఉండాలి, మా సంగారెడ్లు ఉండాలి. ఆయన ఉంటేనే మాకు లక్ష్యం సంగారెడ్డి. ఆయన పోయిన మాకు పాడుకొట్లాడుతున్నారు. మాకు ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, మాకు ఇండ్లు లేవు. ఇప్పుడు కిరాయిలకు ఉంటున్నాం, ఏం దగ్గర కడతాం, ఇండ్లకు జాగ్రత్త కిరాయిలు ఏం దగ్గర కడతాం. మాకు చేతన అవుతుంది అక్కులు చేయని కట్టనికి. మాకు ఆయననే కావాలి. ఇప్పుడు ఇండ్లు వస్తే ఇస్తాడు ఆయన, మాకు పోతే 10 రూపాయలు ఇస్తాడు, ఒట్టిగా తోలాడు. ఎప్పుడు ఒట్టిగా తోలాడు ఆయన మమ్మల్ని. కష్టం అంటాడు, మళ్ళీ 10 రూపాయలు ఇచ్చి తోలిస్తాడు మమ్మల్ని. ఆయననే రావాలి, ఆయన ఒక దేవుడు మాకు. మా సంగారెడ్డి ఆయన పోయిండు, మాకు దరిద్రం దొరుకుతుందమ్మా. ఆయననే రావాలి, మాకు ఆయన మీదనే ఉన్నది. ఆయన రావాలని కోరుకుంటున్నాం. మేమైతే మేము చెయ్యికేస్తాం, మేము చెయ్యికే ఆపద అంది చెయ్యికే మేము. మాకు వీళ్ళు మధ్యలో వస్తున్నారు, ఏదో 10 రూపాయలు ఇస్తున్నారు, చెప్తున్నారు, పోతున్నారు. వాళ్ళది ఏం తాగుతలేము, మేము 1 రూపాయి తింటలేము మేము. అది అంతే, వాళ్ళది ఏం లేదు. నేను దద్ది మధ్యలో తింటాను. వస్తున్నాయి బేట, అన్ని వస్తున్నాయి, వస్తున్నాయి మాకు, వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి అమ్మా, అన్ని వస్తున్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి మాకు. మాకు జగ్గారెడ్డి రావాలి, మాకు జగ్గారెడ్డే కావాలి. మేము జగ్గారెడ్డికి వేస్తాం, నిర్మల అమ్మకే వేస్తాం, నిర్మల అమ్మకే వేస్తాం. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ లో ఏ పార్టీ ఎలా ఉండబోతుంది? తెలంగాణ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఎక్కువ అవకాశం ఉంది. కారణం ఏంటంటే మన జూబ్లీస్ ఎలక్షన్స్లో ఎంతో కష్టపడ్డారు. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎంత చేశారంటే ఎంతో పోటాపోటీగా నడిచింది. కానీ కాంగ్రెస్కే ఎక్కువ మెజారిటీగా వచ్చి నవీన్ యాదవ్ లెగ్గారు. ఆయన మంచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఒకే గవర్నమెంట్, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఉన్న అభివృద్ధి ఎక్కువ చెందుతుంది. ఇప్పుడు అదే కనుక మున్సిపల్ కౌన్సిలర్స్ అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళు వెళ్ళి ఫండ్స్ ఎక్కువ తెచ్చుకుని
ఎక్కువ అభివృద్ధి చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ 70% బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో బ్రహ్మాండంగా అందరూ లెక్కుతారు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే క్లీన్ చిప్ చేస్తాం 90% అంటున్నారు. నేను మటుకి మనం నిజంగా మామూలుగా మాట్లాడాలంటే 70-75% వరకు కాంగ్రెస్ చాలా ఎక్కువ అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసే అభివృద్ధి పనులు, వాళ్ళు చేసేటటువంటి ఇదనమాట చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ కనుక వస్తే ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క నియోజకవర్గంలో చేసినటువంటి ఆ యొక్క మార్గంలో వాళ్ళు అన్ని పనులు ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకి ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ తప్పకుండా లెగ్గి. సరే, వ్యక్తిని చూసి ఓటేస్తున్నారా, పార్టీని చూసి ఓటేస్తారా? ఇటు రెండు విధాల, ఇటు పార్టీ ఏమో ఆల్మోస్ట్ ఆల్ ఒక 50% సహకరిస్తుంది, 50% క్యాండిడేట్ అనమాట. క్యాండిడేట్ యొక్క బలం కూడా ఉండాలి. క్యాండిడేట్ బలం కంటే కూడా కాంగ్రెస్ యొక్క బలం చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక టైంలో ఎటువంటి పార్టీ అయినా సరే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ముందు ఎవరు నిలవలేకపోయారు, మనకందరికీ తెలుసు. అస్తము చెయ్యి అప్పుడు టీవీలు లేవు, ఏం లేవు, అంతా ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే చాలా ఫార్వర్డ్ అయిపోయి ప్రజల్లో ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి మనకి అభివృద్ధి జరుగుతుంది, ఎవరి మూలాన్ని మనకి లాభం పొందుతాము, మనకి ఏమేమి లాభాలు కుదురుతున్నాయి అనే ఉద్దేశం ప్రజల్లోకి చాలా ఎక్కువ వెళ్ళిపోయింది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ మీరన్నట్టుగా ఒక 50% పార్టీ, 50% క్యాండిడేట్. సో బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా? బీఆర్ఎస్ ఎఫెక్ట్ కొద్దిగా తక్కువగా ఉందండి. దానికి కారణం ఏంటంటే మొన్న ఆల్రెడీ దీనికి బీఆర్ఎస్ ఈ యొక్క ఫోన్ ట్రాపింగ్ కేసులో ఇరుక్కున్నారు కదా చాలామంది, నోటీసులు ఇచ్చారు కదా. కేసీఆర్ కూడా అటెండ్ అయ్యి సిట్ ఎదుట వాళ్ళు పోలీసు వాగ్మూలం అది ఇచ్చారు కదా. ఫోన్ ట్రాపింగ్ అన్నది చాలా ఘోరమైన నేరం అండి. దానికి కారణం ఏంటి చెప్పమంటారా? ఎంతోమంది ఫోన్లో భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు, వేరే విషయాలు మాట్లాడుకుంటారు, వ్యాపార విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫోన్ అన్నది ఎందుకుంది? మనం మాట్లాడుకుని మన పనులు ఈజీగా చేసుకోవడానికే కదా. ఎంతో దూరం నుంచి కారు వేసుకుని వచ్చి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఫోన్లో అలాంటి ఫోన్ ట్రాపింగ్ చేసి వీళ్ళు మాట్లాడి ఆ ఎలక్షన్ టైంలో మనం చూసాం. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డబ్బులు ఎక్కడికి చేరుతున్నాయో ఏమిటో అని చెప్పి పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ జరిగింది. కాబట్టి ఏంటంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు, ప్రాజెక్టులు ఇవన్నీ గమనిస్తున్నారు. ఊరికినే మేకపోతు గాంభీర్యంతో బీఆర్ఎస్ వీళ్ళు చేస్తున్నారు తప్ప జనరల్గా కాంగ్రెస్కి ఒక మంచి పరిపాలన ఉంది. అసలు నిజంగా యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. దీని ఎగనెస్ట్గా ఆ తర్వాత ఏదో జరిగింది అనుకోండి, అప్పుడు హ్యాండ్ ఇచ్చారో ఏంటి ఇచ్చారో తెలియదు అనకూడదు, కానీ దానికి జరిగింది. కానీ ఏంటంటే కాంగ్రెస్ మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మనం దీనికి ఓటు వేయాలి అనేటటువంటి దాంతో ప్రజలందరూ ఉన్నారనమాట. కాంగ్రెస్ గవర్నమెంట్కే ఓట్లు వేసి మెజార్టీ పరంగా మున్సిపల్ ఎలక్షన్స్లో అఖండ విజయం సాధిస్తుంది.